ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులారా, అమరస్వరం అనే కార్యక్రమమును వీక్షించుటకు మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ముందు మాట, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను మత్తయి సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. వాక్య పఠనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ వచనమును ఆధారం చేసుకొని నేటి ధ్యానాంశము నూతన సృష్టి. మనము చదువుకునేటువంటి వాక్య భాగమును ఆధారం చేసుకొని నూతన సృష్టి అనే అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానము చేసుకునేదము. నూతనము అనగా క్రొత్తది అని మనము చూస్తుంటున్నాము. క్రొత్తది నవీనమైనది, పాతది కానటువంటిది నూతనమైనటువంటిది, నూతన సృష్టి అని మనము చూస్తుంటున్నాము. అదే విధముగా సృష్టి అనగా సృజించుట లేదా స్వభావము, స్వధర్మము అనేటటువంటి అర్థములు మనకు కనిపించుచున్నవి. కావున క్రొత్తది, ఒక వ్యక్తి క్రొత్తగా సృష్టింపబడవలెను. ఇప్పటికే పాత సృష్టి కలిగి ఉంటున్నాడు అనగా దేవుని యొక్క చిత్తము ప్రకారము పాత సృష్టిగా సృష్టింపబడి ఉంటున్నాడు. అయితే ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవలెనంటే అతడు మళ్ళీ నూతనంగా సృష్టింపబడవలసి ఉన్నది. అదే విధంగా ఒక వ్యక్తి పాప స్వభావమును, పాత స్వభావమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనంటే అతడు నవీనమైనటువంటి స్వభావమును కలిగినటువంటి వాడుగా ఉండవలెను. అనగా పాత స్వభావమును, పాపమును అతడు త్యజించినటువంటి వాడుగా ఉండవలెను. అదే విధంగా నూతనమైనది అనగా పాతది కానిది అన్నటువంటి అర్థము కలదు. కాబట్టి పాతది కానటువంటిది అనగా పాపముతో సంబంధము లేనటువంటిది, పాప స్వభావముతో సంబంధము లేనటువంటిది అయినటువంటి మరి ఒక ఆ స్వభావమును కలిగి ఉండటమే నూతన సృష్టి అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము. అదే విధముగా సృష్టి అనగా సృజించుట. ఇప్పటికే దేవుడు మనలను సృష్టించినాడు, మానవులుగా సృష్టించి ఉంటున్నాడు, నేల మట్టితో మనలను సృష్టించి ఉంటున్నాడు. మనము కేవలము మట్టి అయి ఉంటున్నాము, దేవుడు చేతిచ్చినటువంటి ఆయన చేతి పని అయి ఉంటున్నాము. అందుకే దేవుడు మరి ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఇదిగో నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని మరి సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము. కావున మానవులు మన్నై ఉంటున్నారు. వారు పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఆ పాపములను వచ్చినటువంటి జీతము మరణాన్ని పొందినటువంటి వారుగా కనబడుచున్నారు. అయితే ఈ విధంగా మరణించినటువంటి వారు తిరిగి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవునిని సమీపించవలెనంటే, దేవునితో మాట్లాడవలెనంటే, దేవునితో సహవాసము చేయవలెనంటే, తిరిగి దేవునిని కలుసుకునవలెనంటే అటువంటి వారు నూతన సృష్టిగా చేయబడవలసినదిగా ఉంటున్నది. నూతనగా సృష్టిగా చేయబడినటువంటి వారు తిరిగి దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని వారు తిరిగి పొందుకోగలరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా నూతన సృష్టి అనగా నూతన స్వభావము, పాత స్వభావమును, పాప స్వభావమును త్యజించుట. ఆ విధముగా త్యజించుట వలన ఇదిగో నూతనమైనటువంటి స్వభావమును, ద్వేవ స్వభావమును, ఆత్మ స్వభావమును, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వభావమును, వాక్యంలో మనకు కలిగించే స్వభావమును మనము కలిగి ఉండుట, ఇది ఏ నూతన సృష్టి అని మనం చూస్తున్నాము. నూతన సృష్టికి స్వధర్మము అనున్నటువంటి అర్థము కూడా కలదు. కావున దేవుడు విధించినటువంటి ధర్మమును మరి పాటించినటువంటి వారు మరి దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా ఉంటారు. కాబట్టి మనము కల్పించుకునేటువంటి మన యొక్క ధర్మమును మరి లేకపోతే పాత ధర్మమును మనము కాకుండా కలిగి ఉండకుండా ఇదిగా ఒక నూతనమైనటువంటి ధర్మమును మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. మరి ఆ విధంగా ధర్మమును కలిగి ఉండటం వలన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు వీలవుతుంది అని మనం చూస్తుంటున్నాము. ధర్మము అనగా దేవుడు ఏర్పరిచినటువంటి విధులు, కట్టడలు, నియమములు, ఆజ్ఞలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ విధముగా నూతన సృష్టిగా మారున్నటువంటి వారు ఇదిగో ఆయన ద్వారా నూతన సృష్టిగా చేయబడుచు ఉంటున్నారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి నూతన సృష్టి అనగా పాత సృష్టి కూడా ఉంటుంది. పాతవి అనగా ఏమిటి అని ఒకసారి మనము ఆలోచించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనము చూసినప్పుడు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ నూతన సృష్టి, నవీన స్వభావము అనేటటువంటి మాటలను మనము చూస్తుంటున్నాము. కాబట్టి నూతన సృష్టిగా సృష్టింపబడవలెను. నూతన సృష్టిగా సృష్టింపబలసినటువంటి వారు మరి పాత వాటిని వదులుకొనవలెను, పాత వాటి నుండి విడుదల పొందవలెను, పాత వాటి నుండి విమోచనము పొందవలెను అని దేవుని యొక్క వాక్యము స్పష్టం చేస్తున్నది. అలాగైనా మరి పాతవి అనగా ఏమి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడే మనము చదువుకున్నాము. ఏమంటున్నాడు? ప్రాచీన స్వభావమును అని చెబుతూ ఉంటున్నాడు. అదే 5వ వచనంలో మనము చూసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడు అంటున్నాడు. కాబట్టి పాతవి మరి మనము వాటిని వదులుకోవలెను, పాత స్వభావమును వదులుకొనవలెను, పాత క్రియలను వదులుకొనవలెను, పాత పాపములను వదులుకొనవలెను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంతో మరి మన యొక్క పాపములను మనము కడిగి వేసుకొని మనము శుద్ధి చేసుకొనవలెను. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పాప విమోచనము పొంది పరిశుద్ధపరచబడి ఇదిగో దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కావలెను. ఆ విధంగా అయినప్పుడు మాత్రమే, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వారు ఏమి చేయవలెనంటే, వారు జారత్వమును వదిలిపెట్టవలెను, అపవిత్రతను వదిలిపెట్టవలెను, కామాతురతను వదిలిపెట్టవలెను, దురాశలను వదిలిపెట్టవలెను, విగ్రహారాధనమును వదిలిపెట్టవలెను, అలాగుననే ధనాపేక్షను వారు వదిలిపెట్టవలెను అన్నటువంటి విషయాలను ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. అదే విధంగా 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి అని చెబుతుంటున్నాడు. కాబట్టి పాత వాటిని విసర్జించవలెను. నూతన సృష్టిగా మారవలెనంటే పాత వాటిని విసర్జించవలెను. అవి ఏమనగా అబద్ధములు అని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. ఆ విధముగా మరి మీ నోట బూతులు లేదా దుష్టత్వము, దూషణ, ఆగ్రహము, కోపము వీటన్నిటి కూడా మీరు వదులుకొనవలెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అందుకే ఏమంటున్నాడంటే, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. కాబట్టి నూతన సృష్టిగా మార్చబడవలని కోరుకున్నటువంటి వారు ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఎందుకనగా అబద్ధము అనున్నది సాతాను నుండి పుట్టున్నది. ఎందుకనగా వాడు అపవాది, వాడు అబద్ధమునకు జనకుడై ఉంటున్నాడు. కాబట్టి ఆది నుండి వాడు తన స్వభావమును బట్టి అబద్ధం ఆడుచూ ఉన్నాడు. కాబట్టి మానవులందరినీ కూడా అబద్ధం ఆడేవారుగా వాడు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ సాతాను యొక్క బానిసత్వము నుండి విడుదల పొందవలెను, అబద్ధం ఆడున్నటువంటి బానిసత్వము నుండి విడుదల పొందవలెను. ఆ విధముగా విడుదల పొందినటువంటి వారు నూతన సృష్టిగా చేయబడుచున్నారు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తున్నదంటే, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును, ఇక్కడ చూసినట్లయితే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ప్రాచీనమైనటువంటి స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజింపవలెను. ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడవలెనంటే ప్రాచీన స్వభావము త్యజించవలెను, ప్రాచీన స్వభావం యొక్క క్రియలను కూడా త్యజించవలెను అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నది. దాని క్రియలను కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము కలగవలెను, దేవుని యొక్క వాక్యమును పొందవలెను, దేవుని యొక్క జ్ఞానమును పొందవలెను, ఈ లోక జ్ఞానమును విసర్జింపవలెను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క జ్ఞానమును ఆధారము చేసుకునకుండా ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో చేరుటకు ఇదిగో మరి నూతనమైనటువంటి జ్ఞానం కలుగు నిమిత్తము ఇదిగో దేవుని చేత సృష్టించబడిన పోలిక చొప్పున నూతన పరచబడుచున్నాము అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విధముగా మరి ప్రాచీనమైనటువంటి పాపమును విసర్జించుట ద్వారా ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టం చేస్తూ ఉంటున్నది. కాబట్టి సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనమైనటువంటి స్వభావమును ధరించుకొని ఉన్నారు. అనగా కొత్త స్వభావమును మీరు ధరించుకొని ఉంటున్నారు. ఎందుకనగా మీరు దేవుని యందు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. క్రీస్తునందు ఆయన రక్తము వలన నూతన సృష్టిగా చేయబడి ఉంటున్నారు. కావున మీరు నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అంతేకాదు జ్ఞానమును సృష్టించినటువంటి వాని పోలిక చొప్పున నూతన పరచబడి ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి నవీన స్వభావము అనగా ప్రాచీనమైనటువంటి స్వభావానికి విరుద్ధమైనటువంటి స్వభావము, నవీనమైనటువంటి స్వభావం
స్వభావము అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకునేటువంటి వారంగా ఉండాలని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ప్రాచీన స్వభావాన్ని అంతటిని కూడా వదులుకున్నటువంటి వారు దేవుని యందు నూతన సృష్టిగా వారు మార్చబడుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు నూతన సృష్టిగా మార్చబడుతుంటున్నారు. ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడినట్లయితే అతడు దేవుని యొక్క రాజ్యమునకు వారసుడవుతున్నాడు. దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కావాలనంటే, నూతన సృష్టిగా మార్చబడవలనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను వినవలెను. ఆయన శ్రమలు, మరణము, పునరుత్థానము, రెండవ రాకడను గురించినటువంటి వర్తమానములను వినవలెను. విని ఆయన యందు విశ్వసించవలెను. విశ్వసించి ఇదిగో ఆయన నామమున బాప్తిస్మం పొందవలెను. బాప్తిస్మం పొంది రక్షణ పొందిన యెడల అటువంటి వారు నూతన సృష్టిగా మార్చబడతారు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తోంది. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో మనము చూసినప్పుడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నికోదేము అను ఒక అధికారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాడు. వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ విధముగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క నికోదేముకు ఏమని చెబుతున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క రాజ్యమును ఎవరైనాను చూడగోరిన ఎడల, దేవుని యొక్క రాజ్యములో నీవు ప్రవేశించగోరిన ఎడల, ఇదిగో దేవునితో కూడా నీవు సదాకాలము జీవించవలెనని ఇష్టపడిన ఎడల, ఇదిగో ఆయన కుమారునితో నీవు సహవాసము చేయవలెనని ఇష్టపడిన ఎడల, ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకమును నీవు పొంది ఇదిగో ఆయన కుమారునితోను తండ్రి అయినటువంటి దేవునితో కూడాను ఇదిగో నీవు సహవాసము కలిగి సమాధాన పడినటువంటి వాడుగా ఉండవలెనని నీవు కోరిన ఎడల, మరి నీవు నూతనముగా జన్మించవలసినటువంటి వాడుగా ఉంటున్నావు. నీవు సువార్తను నమ్మవలసినటువంటి వాడుగా ఉంటున్నావు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. ఇక్కడ నికోదేముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని యొక్క రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇది చాలా నిశ్చయమైనటువంటి మాట. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే నూతన సృష్టిగా లేదా క్రొత్తగా జన్మించవలెను అన్నటువంటి విషయాన్ని ఈ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకసారి మనము జన్మించి ఉంటున్నాము. మన యొక్క తల్లి యొక్క గర్భం ద్వారా మనము జన్మించి ఉంటున్నాము. అది శారీరకమైనటువంటి జన్మ, అది మానవ శారీరకమైనటువంటి జన్మ. ఆ తరువాత మట్టితో చేయబడినటువంటి శరీరంతో మనం ఈ లోకంలో జన్మించినటువంటి వారముగా ఉంటున్నాము. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. కావున దేవుని యొక్క రాజ్యమును చూడవలెనంటే, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునవలెనంటే అతడు తిరిగి జన్మించవలెను. అనగా ఆత్మగా, నూతనమైనటువంటి ఆత్మగా అతడు సృష్టింపబడవలెను, మార్చబడవలెను. దేవుని యొక్క పోలికగా అతడు మార్చబడవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. కాబట్టి నికోదేముతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నీవు దేవుని యొక్క రాజ్యమును చూరగొడినట్లయితే ఇదిగో క్రొత్తగా జన్మించవలెను అని నిశ్చయముగా చెబుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఏ విధముగా నూతనముగా జన్మించవలెను? మనము 5వ వచనములో మనము చూసినప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి క్రొత్తగా ఏ విధముగా జన్మించగలడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే, అతడు నీటి మూలముగా జన్మించవలెను, ఆత్మ మూలముగా జన్మించవలెను అని దేవుని యొక్క వాక్యము చూస్తుంటున్నాము. ఆ విధంగా జన్మించినటువంటి వాడు మరి దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు అన్నటువంటి విషయాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. మరి ఒక వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ప్రకటింపబడుచు ఉంటుండగా ఆ యొక్క ప్రకటనమును వినవలెను. నీవు వినుచున్నటువంటి ఆ యొక్క ప్రకటనమును నమ్మవలెను. ఇదిగో సువార్తను విని నమ్మి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్ము పొందవలెను. నీటిలో నీవు ముంచడం ద్వారా బాప్తిస్ము పొందినట్లయితే ఇదిగో నీవు నూతనముగా జన్మించిన వాడబోతావు. ఆ విధంగా నీవు బాప్తిస్ము పొందిన తర్వాత దేవుడు నీకు పరిశుద్ధాత్మ అను వరమును అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ మరి నీలో ప్రవేశించి ఇదిగో పాత స్వభావమునంతా తొలగించి వేసి, పాత స్వభావమును అంతా కూడా కడిగి వేసి నిన్ను పవిత్రపరిచి నూతనమైనటువంటి సృష్టిగా పరిశుద్ధాత్ముడు మార్చనయించున్నాడు. నీవు నూతన సృష్టిగా చేయబడవలెనంటే, ఇదిగో నీవు నూతనముగా జన్మించవలెనంటే నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను, ఆయన నామమందు బాప్తిస్మం పొందవలెను, రక్షణ పొందవలెను. అప్పుడు నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడవుతావు. అప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యమును చూచుటకు యోగ్యుడవు అవుతావు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంటున్నది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనములో మనము చూసినట్లయితే, వారు అనగా నూతన సృష్టి అనగా
అనగా దేవుని వలన పుట్టినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అంటే వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శారీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించాలి. అతడు ఏ విధంగా జన్మించాలి? దేవుని వలన జన్మించాలి, దేవుని ద్వారా జన్మించాలి అన్నటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము. దేవుని వలన ఏ విధంగా జన్మించవలెను అన్నటువంటి విషయాన్ని మనము చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వలన పుట్టిన వారే అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వలన పుట్టినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు? వారు రక్తము వలన కానీ శరీరేచ్ఛల వలన కానీ మానుషేచ్ఛల వలన కానీ పుట్టినటువంటి వారు కారు అని ప్రభు అనేటువంటి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాము. రక్తము వలన అనగా రక్త సంబంధాల వలన అని మనము చూస్తుంటున్నాము. అదే విధంగా శారీరేచ్ఛల వలన అని మనము చూసినట్లయితే మరి లైంగిక కోరికల వలన అని మనము చూస్తుంటున్నాము. అదే విధంగా మానుషేచ్ఛల వలన అనగా పురుష సంకల్పం వలన అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఎవరైతే ఈ రక్త సంబంధాల వలన లైంగిక కోరికల వలన పురుష సంకల్పము వలన జన్మించుంటున్నారో వారు ఈ లోకానికి సంబంధమైనటువంటి జన్మను కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవుని వలన పుట్టినటువంటి వారు, దేవుని వలన నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు, దేవుని వలన ఈ లోకంలో జన్మించినటువంటి వారు ఏ విధముగా ఉన్నారంటే వారు ఇదిగో ఆత్మ ద్వారా పుట్టింపబడినటువంటి కనబడుతుంటున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వలన పుట్టినటువంటి వారు అని చూస్తూ ఉంటున్నాము. దేవుని వలన పుట్టినటువంటి వారు నూతన సృష్టిగా ఉంటున్నారు. వారు శారీరేచ్ఛల వలన గాని లైంగికేచ్ఛల వలన గాని మరి మానుషేచ్ఛల వలన గాని పుట్టినటువంటి వారు కానే కారు. వారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని చూస్తుంటాము. ఇక్కడ మనము నూతన జీవము అనేటటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము. ఆ తర్వాత ఇంకా మనము 6వ వచనంలో చూసినప్పుడు ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నటువంటి విషయాలను మనము చూస్తున్నాము. కాబట్టి నూతన జీవము కలిగినటువంటి వారు నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాము. ఎవరు నూతన జీవము కలిగినటువంటి వారు? ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని ఉంటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తును క్రీస్తుగాను ప్రభువుగాను రక్షకుడుగాను తమ హృదయమందు ప్రతిష్ఠించుకొని ఉంటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తులోనికి మరి బాప్తిస్మం పొంది ఉంటున్నారో అటువంటి వారు మరి నూతన జీవమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. అనగా బాప్తిస్మమందు వారు నీటిలో పాతి పెట్టబడుతుంటున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడి ఉన్నాడో అదే విధంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తును నమ్మిన తర్వాత బాప్తిస్మం పొందినప్పుడు అతడు నీటిలో పాతి పెట్టబడుతూ ఉంటున్నాడు. అనగా అతని ప్రాచీన స్వభావము, అతని పాత స్వభావము, గత స్వభావం అంతా కూడా ఆ నీటిలో పాతి పెట్టబడి ఉంటున్నది. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే 3వ దినమందు ఆ మృతిని జయించి తిరిగి పునరుత్థానుడై లేచినాడో అదే విధంగా నీళ్లలో మునిగినటువంటి ఈ యొక్క వ్యక్తి తిరిగి లేచుట ద్వారా ఇదిగో పాప స్వభావమును, పాత స్వభావమును, ప్రాచీన స్వభావమును అంతటిని కూడా అక్కడనే వదిలిపెట్టి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి సృష్టిగా తిరిగి లేపబడుతూ ఉంటున్నాడు. నూతనమైనటువంటి జీవమును పొందినటువంటి వ్యక్తిగా లేపబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా అతడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవాన్ని పొందుకొని నూతన సృష్టిగా మార్చబడుతున్నట్లు ఇక్కడ మనము చూస్తుంటున్నాము. అందుకే మనము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఏమనగా మనమికమును పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు ఏ విధంగా ఉంటున్నారు? ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేసినటువంటి వారుగా కనబడుచుంటున్నారు. మనము పాపములకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. ఒకప్పుడు మనము పాపములకు దాసులమై ఉంటున్నాము, పాపము చేస్తూ ఉంటున్నాము, పాపమునకు లోబడి ఉంటున్నాము, పాపములోనే మునిగి ఉంటున్నాము. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా ఇదిగో నూతన జీవమును పొంది నూతన సృష్టిగా మార్చబడి ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాచీన స్వభావమును ఆయనతో పాటు ఆ సిలువకు కొట్టవలెనున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాము.
ఆయనకు కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నూతన స్వభావం కలిగినటువంటి వారు, నూతన జీవమును పొందినటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే తమ యొక్క ప్రాచీన స్వభావమును, తమ యొక్క పూర్వపు స్వభావమును, తమ యొక్క పాత స్వభావమును అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరి వారు మేకులకు కొట్టినటువంటి వారుగా కనబడుచున్నారు. అనగా యేసుక్రీస్తు మరణమందే వారి యొక్క ప్రాచీన స్వభావం కూడా, ఆ ప్రాచీన పురుషుడు కూడా ఇదిగో ఆ సిలువలో మరణించినటువంటి వాడుగా కనబడుచున్నాడు. తద్వారా యేసుక్రీస్తు తిరిగి పునరుత్థానం లేచుట ద్వారా ఇదిగో ఈ పురుషుడు కూడా ఒక నూతనమైనటువంటి పురుషుడుగా చేయబడుచు ఉంటున్నాడు. ఆ విధంగా తన యొక్క పాప స్వభావాన్ని సిలువలో వదులుకొని ఇదిగో తిరిగి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో పాలు పొందుట వలన నూతన సృష్టిగా చేయబడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి దేవుని యందు నూతన సృష్టిగా చేయబడవలేను. ఈ విధంగా నూతన సృష్టిగా చేయబడినటువంటి వారు దేవుని యొక్క రాజ్యమును చూచెదరు, దేవుని యొక్క రాజ్యమునందు ప్రవేశించెదరు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాము. ఇంకా మనము గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదివినప్పుడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. కాబట్టి నూతన సృష్టిగా చేయబడవలెను. నూతన సృష్టిగా చేయబడినటువంటి వారు ఏ విధముగా ఉండవలేనని చూసినట్లయితే, కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో, పాత ప్రవర్తన విషయంలో మనము ఏ విధముగా జీవిస్తూ ఉంటామో ఆ యొక్క జీవితమును, ఆ యొక్క ప్రవర్తన అంతటిని కూడా వదులుకొనవలెను, విడిచిపెట్టవలెను అన్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. మోసకరమైనటువంటి దురాశల వలన, మోసకరమైనటువంటి దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి దురాశ అనున్నది చాలా ప్రమాదకరమైనది. అందులో ఇక్కడ మనం చూసినట్లయితే మోసకరమైనటువంటి దురాశ అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఒక వ్యక్తి మరి యొక్క వ్యక్తిలో మరి మోసపూరితంగా దురాశను కలిగించుట, మరి యొక్క వ్యక్తి ద్వారా మోసపూరితంగా దురాశకు లోనవుట, ఈ విధంగా లోనవుట ద్వారా ఇదిగో పాపము చేయనటువంటి వారుగా మార్చబడుతూ ఉంటున్నారు. అలాంటి స్థితిలో నుంచి మరి నవీన స్వభావానికి మార్చబడవలెనని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. అందుకే ఆ విధంగా మోసకరమైనటువంటి దురాశల వలన మీరు చెడిపోయి ఉంటున్నారు. మోసకరమైనటువంటి దురాశలు మానవుని చెరిపివేస్తుంటున్నవి. కాబట్టి ఈ చెడునంతటిని కూడా వదులుకొనవలెను. వదులుకొని ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు మీరు నూతన పరచబడవలెను, నూతన సృష్టిగా మార్చబడవలెను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము. దేని యందు నూతన పరచబడవలెను? చిత్త వృత్తి యందు నూతన పరచబడవలెను అని చెప్పేసి మనం చూస్తున్నాము. చిత్తము అనగా మరి తలంపు లేదా యోచన, లేకపోతే మనస్కరించు అన్నటువంటి అర్థములు కలవు. కాబట్టి మనసుంచు లేదా మన ప్రయత్నము చేయు లేదా ఇష్టపడు అన్నటువంటి అర్థములు కూడా కలవు. కాబట్టి మన యొక్క చిత్తము నూతన పరచబడవలెను అనగా మన తలంపులు నూతన పరచబడవలెను, మన యోచనలు నూతన పరచబడవలెను, మనము నూతనమైనటువంటి విషయాలను మనస్కరించవలెను. అంతేకాదు మరి పైనున్నటువంటి వాటిపైన మనము మనసు ఉంచవలెను. ఆ విధంగా ఉంచుట ద్వారా మన యొక్క చిత్తము యేసుక్రీస్తు ద్వారా నూతనము చేయబడుతున్నదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. అదే విధంగా మన ప్రయత్నము, ఇష్టము, మనం ఇష్టపడవలెను. దేవుని యొక్క వాక్యమునకు లోబడుటకు ఇష్టపడవలెను. యేసుక్రీస్తు రక్తంతో కడగబడుటకు ఇష్టపడవలెను. యేసుక్రీస్తుతో కూడా నడుచుటకు ఇష్టపడవలెను. ఆయనతో కూడా సహవాసము చేయుటకు ఇష్టపడవలెను. ఆ విధంగా ఇష్టపడుట వలన ఇదిగో చిత్తము నూతన పరచబడుతూ ఉంటున్నది. అదే విధంగా చిత్త వృత్తి అని మనం చూస్తుంటున్నాము. వృత్తి అనగా మరి ఎడబాటు, లేకపోతే విఘ్నము, లేకపోతే మేరా, అవకతవక అనేటటువంటి అర్థములు కలుగుచున్నవి. కాబట్టి యేసుక్రీస్తు నుండి మనల్ని ఎడబాపునటువంటి దేనినైనాను కూడా దానిని మనము విసర్జించవలెను. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చుటకు కలిగేటటువంటి విఘ్నములన్నింటిని కూడా మనము వదులుకొని రావలసినటువంటి వారముగా ఉన్నాము. యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా మరి మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పొలిమేరలను మనము అధిగమించి మనము ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రావలసినటువంటి వారముగా ఉన్నాము. అదే విధంగా యేసుక్రీస్తు దగ్గరికి, ఆయన శిలువ దగ్గరికి వచ్చుటకు మరి సృష్టింపబడుతున్నటువంటి అవకతవకలను వాటన్నింటినీ కూడా అధిగమించి యేసుక్రీస్తు యొక్క శిలువ యుద్ధకు వచ్చి ఆయన శిలువ రక్తంతో పాపములను కడిగి వేసుకొనవలెను, ఆ యొక్క వృత్తిని కడిగి వేసుకొనవలెను. ఆ విధంగా కడిగి వేసుకున్నట వలన చిత్త వృత్తి యందు నూతన పరచబడుటకు సాధ్యపడుతుంది అని మనము చూస్తుంటున్నాము.
చూస్తున్నాము. కాబట్టి చిత్తవృత్తి యందు నూతన పరచబడవలెను. అదే విధముగా నీతియు యథార్థమైన భక్తియు గలవారై, అదే విధముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడి ఉంటున్నాము. నీతిమంతులుగా చేయబడినటువంటి వారు ఏ విధముగా ఉండాలి? భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. భక్తి జీవనమును సాగించున్నటువంటి వారుగా ఉండాలి. ఈ విధముగా భక్తి జీవనమును సాగిస్తూ నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారు మరి ఏ విధంగా ఉంటారంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వారుగా ఉంటారు అన్నటువంటి మరి విషయాన్ని మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి వారు నూతన సృష్టి. దేవుని పోలిక మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయనలో దేవుని యొక్క పోలికలు మనకు కనబడుతూ ఉంటున్నవి. ఆయన దేవుని యొక్క స్వభావమును కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మరి దేవుని యొక్క రూపాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుని నూతన సృష్టిగా మార్చబడుటకు కోరుకున్నటువంటి వారు ఇదిగో మీ నూతన స్వభావమును ధరించుకొనవలెను. చిత్తవృత్తి యందు మరి నూతన పరచబడినటువంటి వారుగా ఉండవలెను అనేటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులు మరి సహోదరులారా, ఇంతవరకు మనము నూతన సృష్టి అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకొని ఉన్నాము. మరి ఈ యొక్క వాక్యమును విన్నటువంటి నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్తం ద్వారా నూతన సృష్టిగా మార్చబడినవా? ఇదిగో క్రొత్తగా నీవు జన్మించినావా? నీటి మూలముగా జన్మించినావా? ఆత్మ మూలముగా జన్మించినావా? ప్రాచీన స్వభావమును వదులుకొనినావా? పాప స్వభావమును వదులుకొనినావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించు. ఆ విధంగా చేయనట్లయితే ఈ రోజు మంచి అవకాశము. ఇదిగో ఈ రోజే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రమ్ము. ఇదిగో ఆయన శిలువ దగ్గరికి రమ్ము. శిలువలో ఆయన కార్చినటువంటి ఆ యొక్క రక్తంతో నీ యొక్క పాపములను కడిగి వేసుకొనుము. ఈనాడే నీటి మూలంగాను ఆత్మకు మూలంగాను జన్మించి ఇదిగో నూతన సృష్టిగా మార్చబడి దేవుని యొక్క రాజ్యమునకు నీవు వారసుడవు కావాలనని ప్రభువును బట్టి నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఆ విధంగా చేయుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేయుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ప్రభు, ఇదిగో ఈ లోకంలో మట్టితో సృష్టింపబడినటువంటి మమ్మల్ని ఇదిగో మీ యొక్క రాజ్యములో మీకు యోగ్యులంగా కనబడినట్లు, ఇదిగో మీ యొక్క రాజ్యమును చూచున్నట్లు, ఇదిగో ఈ లోకమందు మేము నూతన సృష్టిగా చేయబడవలెను అన్నటువంటి విషయాన్ని ఈరోజు మాతో మీరు చెప్పినందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ వాక్యము విన్నటువంటి వారిలో ఇంకా ఎందరైతే నూతన సృష్టిగా చేయబడలేదో వారు ఈ రోజే మీ కుమారుని సొంత రక్షకుడుగా అంగీకరించి నూతన సృష్టిగా మార్చబడినట్లు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అదే విధముగా ఈ వాక్యమును వింటున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా నాయన స్వస్థపరచుమని పదే పదే మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. వారు స్వస్థత పొంది ఇదిగో మీ యొక్క సాక్షులుగా మార్చబడినట్లు మీ సేవకులుగా మార్చబడినట్లు మీ కృప చూపించమని ప్రాధేయపడుచున్నాను. సంకష్టములలో బాధలలో ఉన్నటువంటి వారిని ఆదరించండి, వారికి సహాయం చేయమని ప్రాధేయపడుచున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సహోదరులు మరి సహోదరులారా, ఇంతవరకు అమరస్వరమును ఈ కార్యక్రమమును వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.